యాహ్! మనకిప్పుడు నేపాల్‌లో ముఖ్యంగా ఏం జరిగింది ఈ మధ్య కాలంలో అని బ్రీఫ్‌గా చెప్పుకొని దాని తర్వాత ఈ విషయానికొద్దాం. సో, నేపాల్‌లో ఏందంటే ప్రధానంగా జనరేషన్ జీ జెన్ జీ అంటారు వీళ్ళని. అంటే 1997 నుంచి 12 వరకి పుట్టిన జనరేషన్‌ని జనరేషన్ జెడ్ అని లేకపోతే జనరేషన్ జీ అని అంటారు. సో, ఈ జనరేషన్ ఆధ్వర్యంలో నాయకత్వంలో ఒక విప్లవం అని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా కూడా తిరుగుబాటు జరగడం. దాని పర్యవసానంగా ఆహ్, ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి ఆయన రాజీనామా చేశాడు. ఫైనాన్స్ మినిస్టర్‌ని తరిమి తరిమి కొట్టారు. నదిలోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కూడా తరిమి కొట్టారు. ఆయన ఒక రకంగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకగలిగాడు తప్ప నిజానికి చంపేసి ఉండే అవకాశం ఉంది. అట్లాగే మాజీ ప్రధాని భార్యను కూడా ఆహ్, ఇంట్లో కట్టేసి ఆమె ఆ ఇంటికి నిప్పు పెట్టారు. ఆమె సజీవ దహనం అయిపోయింది. చాలామంది హెలికాప్టర్లు పట్టుకొని అటు ఇటు పారిపోయారు. ఇప్పుడు మిలిటరీ రంగంలోకి దిగింది. మిలిటరీ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ క్రమంలో జనరేషన్ జెడ్ నాయకులు కొంత ఆహ్, దాన్నేమంటారు ఓటింగ్ పోలింగ్ పెట్టారు. ఎవరిని ఎంచుకోవాలని ఫస్ట్ డోలెన్ షా అని చెప్పారు. డోలెన్ షా వచ్చి అక్కడ మేయర్ అనమాట. కాట్మండు మేయరు. అతను కూడా ఇండియాలోని కర్ణాటకలో విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. సో అతన్ని అనుకున్నారు. ఇప్పుడు వేరే పేరు వినిపిస్తుంది. సుశీల కర్కి ఆమె పేరు వినిపిస్తుంది. ప్రధానంగా ఏముందంటే ఈ మూమెంట్ యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మామూలుగా ప్రతి మూమెంట్కి కూడా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏందంటే గత కొంతకాలంగా అంటే 2008లో రాచరికం పోయి ఈ డెమోక్రటిక్ పరిపాలన అనేది మొదలైనాక దాదాపు 14 గవర్నమెంట్స్ మారాయి. 14 ప్రధాన మంత్రిత్వాలు అంటే ప్రైమ్ మినిస్టరీ షిప్స్ అంటారు. అవి మారాయన్నమాట. అంటే యావరేజ్‌లో 1½ ఇయర్ కూడా లేదు. అంటే ఒక చిన్న కంట్రీలో ఇంత అస్థిరమైన ప్రభుత్వాలు ఉండడం ఒక రీజను. దానివల్ల ఎకనామిక్ డెవలప్‌మెంట్ లేదు. నిరుద్యోగం దాదాపు 20% నిరుద్యోగం అయిపోయింది. మూడవది ఏందంటే నెపోటిజం. ఈ ఈ ఈ అధికారంలో ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా విపరీతంగా డబ్బులు సంపాదించడం, పెద్ద పదవులంతా వాళ్ళే ఉండడం, లేదంటే విదేశాలకెళ్ళి అక్కడ లగ్జరియస్‌గా బతకడం, ఆ వీడియోలంతా పెట్టడం, ఇవన్నీ వీళ్ళకి కోపాన్ని తెప్పించాయి. ఒక పక్క ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటే వీళ్ళు మాత్రం లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తూ దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు అనేది ఇదయింది. సో, ఈ కారణాలు. మూడవది ఏందంటే ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ అమెరికా ఇన్వాల్వ్‌మెంట్ ఉందని. అమెరికా ఇన్వాల్వ్‌మెంట్ అంటే ఏంటంటే ఇది నేపాల్ అనేది ఇండియాకి, చైనాకి దగ్గరగా ఉంటది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో 150 దేశాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చరు అంటే రోడ్సు, హైవేసు, నేషనల్ హైవేసు, తర్వాత రైల్వేసు, ఆ తర్వాత పోర్టుల డెవలప్‌మెంటు, పవర్ కన్‌స్ట్రక్షను, ఈ డ్యామ్సు ఇవన్నీ చేసుకుంటూ వస్తుంది. ఇది అమెరికాకి ఇబ్బందిగా ఉంది. అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బకొట్టే విధంగా చైనా ఆహ్, ఏషియన్ పసిఫిక్ కంట్రీస్‌లో, సౌత్ ఏషియాలో విస్తరిస్తోంది. దీన్ని బ్రేక్ చేయడం కోసం కూడా ఆ దేశాలను తమ కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ఆల్రెడీ ఆ దేశాల్లో ఉండే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్‌ని రెచ్చగొట్టి వీళ్ళు కొంతమంది ఎన్‌జీఓ‌లకి ఫండ్‌లిచ్చి అమెరికా చేస్తుందనేది ఒక ఆరోపణ. దీంట్లో కూడా ఇప్పుడు ఈ ఉద్యమంలో కూడా హమీ నేపాల్ అనే ఒక సంస్థ ఉంది. అతను సుడాన్ గురంగ్ అతని పేరు. అతను స్థాపించాడు. దీనికి ఫండ్ వచ్చిందనేది కూడా చెప్తున్నారు. అమెరికా నుంచి ఒక 20,00,00,000 నేపాలీ రూపీస్‌లో 20,00,00,000 ఫండ్ వచ్చిందని. సో, ఇలాగా అమెరికా కూడా దీని వెనక ఉందని చెప్తున్నారు. ఏదైనా ఇంటర్నల్ కారణాలు ఇక్కడ బలంగా కనిపిస్తున్నాయి. సో, ఒకటి అవినీతి, రెండోది నిరుద్యోగం, మూడోది నెపో కిడ్స్ అని పేరు పెడుతున్న ఈ నెపో కిడ్స్ లగ్జరియస్‌గా జీవితం గడపడం. ఈ నేపథ్యంలో ఏందంటే ఈ నెపోటిజానికి, ఈ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళనే మనం ప్రధానమంత్రిగా పెట్టాలి అన్న ఒక ఇది ఈ విద్యార్థి నాయకుల్లో కనపడుతుంది. వాళ్ళకి కనబడిన పేరు సుశీల కర్కి. ఈమె ఎవరంటే ఈమె ఒక అడ్వకేటు, ఒక రైటరు, తర్వాత ఫస్టు నేపాల్ సుప్రీం కోర్ట్‌కి చీఫ్ జస్టిస్. మహిళా చీఫ్ జస్టిస్ ఈమె అనమాట. సో, ఈమె మన ఇండియాలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకునింది. లా చదువుకునింది. సో, ఇక్కడి నుంచి తర్వాత ఆమె నేపాల్‌కి వెళ్ళి అక్కడ
లాయర్గా ప్రాక్టీస్ చేసి దాని తర్వాత జడ్జి అయ్యి కింద నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మొదటి మహిళా జడ్జిస్గా అయింది. దాని తర్వాత ఆమె ఏంటంటే ఈ ప్రభుత్వంలో అవినీతికి సంబంధించి అనేక కేసుల్లో ఆమె నిర్భయంగా కఠినమైన తీర్పులు ఇచ్చింది. ఒక మంత్రిని కూడా జైలుకి కూడా పంపించింది, కేంద్ర మంత్రి. దాంతో ఈమెను తీసేయాలని చెప్పి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఈ మీద అభిశంసన కూడా పెట్టాడు. అక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ, నేపాలీ కాంగ్రెస్ పార్టీ, తర్వాత మావోయిస్ట్ పార్టీ, ఈ రెండు కలిసి కొయిలేషన్ ప్రభుత్వంలో ఉంటారు. సో ఈ రెండు కలిసి ఆమె మీద అభిశంసన కూడా, ఇంపీచ్మెంట్ మోషన్ కూడా పెట్టారు, కానీ సక్సెస్ కాలేకపోయారు. సో ఆమె గెలిచింది, సుప్రీంకోర్టు ఆమెకు అండగా నిలబడింది. సో దానివల్ల ఆమెను అనేక రకాలుగా ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడంతో ఆమె ఒక రకంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న న్యాయమూర్తిగా ఆమె పాపులర్ అయిపోయింది, ముఖ్యంగా యూత్లో. ఎందుకంటే యూత్కి కూడా అవినీతి, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈమె వాటి మీద పోరాడుతున్న వ్యక్తిగా ఆల్రెడీ పాపులర్ అయింది. సో నేచురల్గా ఈమెని ఎన్నుకోవాలని వాళ్ళు పోలింగ్ పెట్టారు. పోలింగ్లో 50% పైన ఓట్లు ఈమెకే పడ్డాయన్నమాట.